లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పడుకునేసరికి 2 అయింది. మరి 5 కల్లా లేసేసాం. నాకన్నా మెయిన్గా మా అన్న ముందే లేచి అమ్మకి హెల్ప్ చేశారంట. యాక్చువల్గా మా అన్న అస్సలు లేడు. ఇంకా అమ్మ శారీ వచ్చేసి కాశీలో తీసుకొనింది. రీసెంట్గా అమ్మ ట్రిప్కి వెళ్ళిందా, సో అక్కడ తీసుకొనింది. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా వైట్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నా, పూజకి బాగుంటుంది చూడ్డానికని. ఇంకా చూసేయండి గాయస్, అమ్మ నైట్ అంతా అస్సలు పడుకోకుండా చేసింది. ఎందుకంటే మార్నింగ్ 7 నుంచి 8 లోపల చేసేస్తే బాగుందని చెప్పేసి పూజ, సో అన్నీ నైటే చేసేసుకునింది. ఇంకా మార్నింగ్ ఇంకా 4 నుంచి వంట కూడా స్టార్ట్ చేసేసింది అనమాట. అస్సలు అమ్మకి రెస్ట్ అనేది 1 మినిట్ కూడా లేదు. మేమన్నా ఒక 3-4 అవర్స్ రెస్ట్ తీసుకున్నాం, అమ్మకి అస్సలు లేదు. చూడండి అసలు ఎన్ని వంటకాలు, ఈవెన్ ఆ స్వీట్స్ కూడా అమ్మే చేసింది, ఏది బయట నుంచి తీసుకురాలి అనమాట. మా ఇంట్లో అయితే పూజ చాలా హ్యాపీగా మంచిగా జరుపుకున్నాం గైస్. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజు ఈవినింగ్ బ్లాగ్ ఇంకో షార్ట్లో పోస్ట్ చేస్తా గైస్. అప్పటి వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్ ఉందన్నమాట, మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఏం చేస్తాం గైస్, కొన్నిసార్లు లీవ్ తీసుకోలేం, తప్పదు. బాయ్ బాయ్.